అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. మన జీవితంలో అద్భుతాలు జరగకపోయినా పర్వాలేదు. చిన్న బాధ వచ్చినా మనసుకి కష్టం కలుగుతుంది. మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మరి ఈ కష్టం నుండి ఎవరు మనల్ని కాపాడతారు అని ఎదురు చూసే కన్నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతి భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పకుండా తీరుస్తారండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేయటం వలన వివాహం, సంతానం, ఆరోగ్యం, చర్మరోగాలు, వైవాహిక దాంపత్యంలో ఉన్న దోషాలు, గర్భదోషాలు వంటివన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయట. అందుకే స్వామివారికి అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామివారని, షణ్ముఖుడని, కుమారస్వామి అని, స్కందుడని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఏ పేరుతో పిలిచినా కూడా ఆ భక్తుని యొక్క బాధను ఇట్టే గమనించి దూదిపించేలాగా ఇలా తీసేస్తారట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించండి. మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి, స్వామివారికి ప్రత్యేకంగా ఈ రోజు నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, మరి ఉపవాసం ఎలా ఉండాలి, ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క పటం గనక లేనట్లయితే పూజలో ఏ పటాన్ని పెట్టి పూజ చేయవచ్చు అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. ఈ రోజున గుడికి వెళ్ళిన తర్వాత జంట నాగులకి ఈ రోజున అభిషేకం చేయవచ్చునా లేదా అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వాహనం నెమలి కాబట్టి మీ దగ్గర కనుక నెమలేకులు అలా ఉన్నట్లయితే చక్కగా పూజలో పెట్టుకోండి. స్వామివారికి ఎంతో ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటున్నాను నేను. ఈ రోజున కుమారస్వామి వారి యొక్క చిత్రపటమైన లేదా శ్రీ వల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క చిత్రపటమైన పూజలు పెట్టుకోవచ్చండి. నా దగ్గర శ్రీ వల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి స్వామివారి చిత్రపటం ఉంది పూజలో పెట్టుకునే విధంగా. అయితే ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో ఆ ప్రదేశంలో ముందుగానే నీటితో శుభ్రం చేసుకొని అలాగే అలికి ముగ్గులు పెట్టి ఒక పీటను ఏర్పరచుకొని పీట పైన స్వామివారికి పటం అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. అయితే స్వామివారి యొక్క పూజను మీరు సపరేట్గా అంటే ప్రత్యేకంగా పూజ చేద్దాం అనుకుంటే ఇలా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్వామివారికి ఈ రోజున ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే స్వామివారు ఎంతో ఇష్టపడతారండి. అంటే ఎర్రటి గులాబీలు, నూరువరహాల పువ్వులు, ఇలా ఎర్రటి పువ్వులతో కనుక పూజ చేస్తే స్వామివారు ఉప్పొంగిపోతారు. అందుకు గాను పూజ కోసం ఎర్రటి పువ్వులు కావాలి. అలాగే ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసిన ఎంతో ఇష్టపడతారండి. ఇవేమీ లేకపోయినా సరే మీ దగ్గర కుంకుమ ఉంటుంది. కుంకుమ ఇంకా బియ్యము కలిపి కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఎర్రటి అక్షంతలను కూడా సిద్ధం చేసుకోవచ్చు పూజ కోసం. అలాగే మీ దగ్గర కనుక స్వామివారికి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. చూడండి, స్వామివారి యొక్క విగ్రహం నేను మీషోలో తీసుకున్నాను. చాలా అందంగా ఉన్నారు కదా స్వామివారు. మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క చిత్రపటము విగ్రహము లేనట్లయితే పార్వతీ పరమేశ్వరులు కుటుంబ సమేతంగా ఉన్నటువంటి చిత్రపటం కూడా పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. లేదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామివారి యొక్క శూలం అనమాట. ఈ శూలాన్ని కూడా పూజలు పెట్టి పూజ చేయవచ్చు. లేదా ఒక ప్లేట్ మీద మీరు ఈ విధంగా శూలాన్ని కూడా ఒక బియ్య పిండితో పసుపుతో కుంకుమతో డ్రా చేసి కూడా పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చండి. ఒక తమలపాకు తీసుకొని గంధము కుంకుమ బొట్లతో స్వామివారి యొక్క శూలాన్ని కూడా చక్కగా వేసి పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చండి. అంటే ఇవన్నీ కూడా స్వామివారి యొక్క చిత్రపటం మీ దగ్గర లేనప్పుడు ఇలా చేయవచ్చండి. మనం ఎప్పుడు పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా పూజా స్థలం అంతా ఎప్పుడు సువాసన వస్తూ ఉండాలండి. కాబట్టి ఇల్లు శుచి శుభ్రతతో ఉండాలి. అలాగే పూజా స్థలంలో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లడం, లేదా జవ్వాది అత్తరు ఉన్నట్లయితే జవ్వాది అత్తరనే సరే పూజా స్థలం అంతా కూడా కొద్దిగా వెయ్యండి. మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఎక్కడైతే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయో అక్కడ భగవంతుడు నివసిస్తాడని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా భగవంతుడు రావాలని కోరుకుంటాం కదండి. అందుకుగాను ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మన ఇంటే అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా అయితే పూజను ప్రారంభించి మనస్ఫూర్తిగా పూజను పూర్తి చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని షణ్ముఖుడు అని అంటారు. అంటే షట్కోణం 6 ముఖాలు కలిగిన వాడు కాబట్టి స్వామివారికి ఈ రోజున 6 ముఖాలు కలిగినటువంటి ఒక ముగ్గునైతే వేయవలసి ఉంటుందండి, షట్కోణం. కాబట్టి అందులో పిండి దీపాలు వెలిగించవలసి ఉంటుంది. తప్పనిసరిగా ఈ విధంగా పూజలు అయితే వేయవలసి ఉంటుంది. అలాగే మీ దగ్గర కనుక స్వామివారి యొక్క పటం లేనట్లయితే ఇలా పిండి ప్రమిద చేసి 6 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపం వెలిగించి ఆ దీపానికి పూజ అయితే చేయవచ్చు. లేదా పూజల నిండుగా 6 దీపాలను వెలిగించి ఈ విధంగా స్వామివారికి పూజ అయితే చేయవచ్చండి. మరి ఈ ముగ్గుని ఎలా వేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాము. ఒక ప్లేట్లో కానీ లేదా ఇటువంటి మీ దగ్గర ఏదైనా ఒక వుడ్ లాంటిది ఉంటే ఆ పైన కొద్దిగా నిండుగా పసుపు రాసి వరిపిండితో షట్కోణం వేయవలసి ఉంటుంది. అయితే శివయ్య కుమారుడే ఈ సుబ్రహ్మణ్య స్వామివారండి. అయితే సుబ్రహ్మణ్య స్వామివారిని షణ్ముఖుడని, కుమారస్వామి అని, స్కందుడని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున
స్వామివారు జన్మించారని, అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క వివాహం కూడా జరిగిన రోజుగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఈ రోజుని సుబ్రహ్మణ్య షష్ఠి అని, సుబ్బారాయుడు షష్ఠి అని, స్కంద షష్ఠి అని అంటారు. అయితే కుమారస్వామి వారు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి స్వామివారు జన్మించారు. సుబ్రహ్మణ్య స్వామివారు పార్వతీదేవి గర్భాన జన్మించలేదండి. పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు అగ్నిదేవుడు పావురు రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తారు. ఇది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సుని ఆ అగ్నిహోత్రంలోకి ప్రవేశింపబెడతారట. దాన్ని భరించలేక ఆ దివ్య తేజస్సుని గంగానదిలో విడిచిపెడతారట. అదే సమయానికి జలకాలాడు షట్కృత్తికల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును భరించలేక వారు పొదల్లో విసర్జిస్తారు. ఆ 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా అక్కును చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా రూపంలో ఎంతో తేజో రూపంలో ఉన్నందున గంగేయుడని, షట్కృత్తికలు పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు 6 ముఖాలు కలవాడు అగుట వలన షణ్ముఖుడని, కార్తికేయుడని, గౌరీశంకర్ల పుత్రుడైనందున కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పిలువబడతారు. శరవణములో జన్మించటం వలన శరవణభవుడు కూడా అయ్యాడు. అందుకని ఈ షట్కోణాన్ని వెయ్యాలండి. 6 ముఖాలు కలిగినటువంటి ఈ షట్కోణాన్ని వేసిన తర్వాత శరవణ భవ అని రాయాలి. మధ్యలో శ్రీ అని రాయాలండి. మీకు అర్థం అవటం కోసం ఒక పేపర్ మీద కూడా రాశాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పూజలో కూడా అలా వేసి చక్కగా ఎటువంటి సందేహం లేకుండా సులభంగా వేయవచ్చండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. చక్కగా ఈ విధంగా అయితే ముగ్గును వేయవచ్చు. సుబ్రహ్మణ్య స్వామివారికి చిత్రపటం లేనప్పటికీ కూడా ఈ విధంగా అయితే తప్పనిసరిగా షట్కోణాన్ని వేయవలసి ఉంటుంది. ఇక తమలపాకులు తీసుకోండి. 6 తమలపాకుల పైన పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నాను. 6 పిండి దీపాలు పెట్టవచ్చు, లేదా ఒక పెద్ద పిండి ప్రమిద చేసి అందులో 6 ఒత్తులను కొత్తగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గరే స్వామివారి యొక్క అష్టకాన్ని కానీ కరావలంబ స్తోత్రాన్ని కానీ చదవవచ్చు. ఈ రోజున చాలామంది కూడా ఉపవాసం ఉంటూ ఉంటారండి. కానీ ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదు. కానీ ఉదయం వేళ పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా ఉండి పూజ చేసిన తర్వాత తినవచ్చండి. కానీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేసిన వారు మాత్రం వారి జీవితంలో జరిగే అద్భుతాల వలన స్వామివారు తప్పనిసరిగా ఈ రోజున ఉపవాసం ఉంటూ ఉంటారు. ఉపవాసం ఉండగలిగితే ఉండండి. ఉపవాసం ఉన్నవారు ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా స్వామివారిని ఆరాధన చేయండి. ఈ రోజు నాన్ వెజ్ అది తినకూడదు. అలాగే సాత్వికమైన ఆహారం తింటూ ఈ రోజున కట్ చేసినవి కూడా చాలామంది తినరండి. అలాగే ఉడకపెట్టినవి కూడా తినరు. కాబట్టి స్వామివారి యొక్క ప్రసాదమే తీసుకుని ఈ రోజునైతే అలానే నిరాహారంగా ఉంటూ ఉంటారు. ఇంకా ఈ రోజున ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసే స్వామివారు చాలా ఇష్టమండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయవచ్చు. పూజకు అంతా సిద్ధం చేసుకున్నట్లే ఇక 6 పిండి దీపాలతో పాటుగా నిత్య దీపారాధన కూడా వెలిగించవలసి ఉంటుంది. అయితే ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తున్నానండి. అలాగే షట్కోణంలో పెట్టుకున్నటువంటి పిండి దీపాలు కూడా వెలిగిస్తున్నాను. ఇలా పిండి దీపాలు వెలిగించిన తర్వాత ఆదిదేవుడైన వినాయకుడికి పూజించవలను. వినాయకుడి దగ్గర కూడా చక్కగా పూలతో అలంకరణ చేసి అక్షింతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతియే నమః అంటూ వినాయకుడి దగ్గర అక్షింతలు ఉంచి దీపం చూపించి ధూపం వేసి పండు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. లేదా చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి మంగళహారతి ఇచ్చి నమస్కరించుకోండి. అంటే పూజలు ఎటువంటి ఆటంకం లేకుండా పూజను పూర్తి చేసే విధంగా ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి అయితే నమస్కరించుకోవాలి. అలాగే దీపం పరబ్రహ్మ స్వరూపం అండి. కాబట్టి దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కూడా అక్షింతలు, పసుపు, కుంకుమ, ఒక పువ్వు పెట్టి నమస్కరించుకోవాలి. అంటే మనం ఇక్కడ పూజ చేసేటప్పుడు కూడా పూజలో స్వామివారి పటం లేనప్పుడు పిండి దీపానికి పూజ చేస్తున్నాం కదండి. కాబట్టి తప్పనిసరిగా దీపం దగ్గర పువ్వు, అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి నమస్కరించుకోవాలి. మనలో చాలామందికి కూడా 2024 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అని, లేదా డిసెంబర్ 7వ తారీఖున జరుపుకోవాలా ఈ పండుగలని చాలామంది సందేహం అయితే ఉందండి. మీకు ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క తిథి సమయం అనేది చెప్పడం వలన పూజ ఏ రోజు చేసుకోవాలనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి 2024 సంవత్సరంలో డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం ఉదయం 10:50 నుండి ప్రారంభమై డిసెంబర్ 7వ తారీఖు శనివారం ఉదయం 9:25 వరకు ఉందండి. తెల్లవారుజామున షష్ఠి తిథి సమయం అనేది డిసెంబర్ 7వ తారీఖు నాడు ఉందండి. కాబట్టి డిసెంబర్ 7 శనివారం వేళ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగను అందరూ జరుపుకోవచ్చు. మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే డిసెంబర్ 7వ తారీఖు శనివారం ఉదయం 6:18 లోపు పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఆ సమయంలో పూజ చేయడం కుదరని వారు ఉదయం 7:54 నుంచి ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టకము అంటే కరావలంబ స్తోత్రం అని మన పూజా పుస్తకంలో ఉంటుంది. తప్పనిసరిగా చదవవలసి ఉంటుంది. మనం ఏ పూజ చేసినా సరే భక్తి శ్రద్ధలతో పూజించడం వలన
స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. కాబట్టి ఈ రోజున ఎర్రటి పువ్వులతో పూజించటము, ఎర్రటి అక్షింతలతో లేదా కుంకుమతో అయినా సరే పూజించండి. స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే నాగుల చవితి నాడు ఎవరైతే పుట్టలో పాలు పోయలేదో ఈ రోజున పోయవచ్చండి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం వలన వివాహం, సంతానం, ఆరోగ్యం, చర్మరోగాలు, అలాగే వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు ఇటువంటివన్నీ కూడా ఇట్టే తొలగిపోతాయట. ఈ విధంగా ఉదయం పూజ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే ముందుగా స్వామివారికి తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వులు అంటే చిమిని అంటూ ఉంటారు కదండి, తెల్ల నువ్వులు అలాగే బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని స్వామివారికి నైవేద్యం చేయవలసి ఉంటుంది. అలాగే చలిమిడి, వడపప్పు తప్పనిసరిగా ఈ నైవేద్యాలు అయితే తప్పనిసరిగా నివేదన చేయవలసి ఉంటుందండి. ఇంకా దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలండి. ఈ రోజున కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. ఇక స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఇంట్లోనే పూజించవచ్చు. ఇలా పూజ చేసేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా పూజలో పాల్గొనండి. అలాగే పిల్లలకు కూడా పూజ చేస్తున్నప్పుడు ఎందుకు పూజ చేస్తున్న విషయం కూడా చెప్పడం ద్వారా వారందరూ కూడా పూజ గురించి తెలుసుకోవచ్చు. మనలో చాలామందికి కూడా సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క గుడిలో జంట నాగులు ఎందుకు ఉంటాయి, స్వామివారిని సర్పరూపంలో ఎందుకు పూజించాలని కూడా ఒక సందేహం అయితే ఉంటుందండి. సర్పరూపంలోని స్వామివారు తారకాసురుడు అనే రాక్షసుని సంహరించారు. అందుకు గాను సర్పరూపం దాల్చారు. స్వామివారిని విగ్రహ రూపంలో అయినా లేదా సర్పరూపంలో అయినా సరే జంట నాగుల రూపంలో పూజించడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందండి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే కాకుండా మీకున్నటువంటి ఈతి బాధలు ఇట్టే తొలగిపోవడం కోసం స్వామివారికి కొన్ని వారాల పాటు పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న వారు, వివాహంలో ఏదో ఒక ఆటంకం వలన వివాహం జరగటం లేదు కాబట్టి వివాహం అన్ని సంబంధాలు వస్తున్నప్పటికీ కూడా ఏ సంబంధం కూడా కుదరటం లేదు అనుకున్న వారు ఎవరైనా సరే స్వామివారికి 9 వారాలు, 11 వారాలు, అంతకన్నా ఎక్కువ వారాలు కూడా పూజ అయితే చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మంగళవారం వేళ ఉదయం వేళ ఈ పూజనైతే చేయవలసి ఉంటుంది. మంగళవారము షష్ఠి కలిసి వస్తే చాలా అంటే చాలా మంచిది. లేదా షష్ఠి ఆదివారం కలిసి వచ్చినా మంచిదేనండి. కాబట్టి ఏదైనా ఒక మంగళవారం నాడు స్వామివారికి నమస్కరించుకొని పూజను మొదలు పెట్టండి. ఇన్ని వారాలు పూజ చేస్తాం అనుకున్న వారు ఎవరైనా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ అయితే పెట్టండి. తప్పకుండా మీకు పూజ ఎలా చేయాలనే విషయాన్ని ముందుగానే వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. ఆ లింక్స్ అనేవి మీ అందరికి కూడా ఇస్తూ ఉంటాను. ఒకసారి చూడండి. నమ్మకంతో పూజ అయితే చేయవలసి ఉంటుందండి. అనుమానంతో పూజ చేయకూడదు. ఈ పని అవుతుందా లేదా అని ఆలోచించకండి. భక్తి శ్రద్ధలతో భగవంతుడు పూజ చేయడం వరకే మన వంతు. ఫలితం మాత్రం భగవంతుడే మనకిస్తారండి. ఎంతోమంది సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన వలన వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించుకొని సుఖంగా జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇది నిదర్శనం అండి. కాబట్టి మీకు కూడా చాలామంది తెలిసే ఉంటుంది. కానీ పూజ ఎలా చేయాలనే విషయం తెలియకపోవడం వలన ఎలా చేయాలని ఒక సందేహంతో ఉండి ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా ఉపయోగపడే విధంగా నేను ముందుగానే పూజా వీడియోస్ అన్ని షేర్ చేస్తున్నాను. ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరే కాదండి, నేను కూడా స్వామివారి యొక్క ఆరాధన ఎన్నో సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నాను. అలాగే ఎన్నో వారాలు కూడా పూజ చేశానండి. అంత నమ్మకం నాకు సుబ్రహ్మణ్య స్వామివారి అంటే నా యొక్క పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. స్వామివారి యొక్క అనుగ్రహం వలన మా కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. అలాగే సపరేట్గా పూజాపీఠాన్ని ఎవరైతే ఏర్పాటు చేసి పూజ చేశారో మరి పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే ఈ రోజున శనివారం కదండి, ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయండి. మరుసటి రోజు ఆదివారం ఉదయం వేళ కూడా పూజ చేసి దీపం ఉండగానే స్వామివారి యొక్క పటాన్ని 3 సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టాలి. విగ్రహం ఉన్నా కూడా ఇలానే చేయాలి. అలా పూజాపీఠను కదిపేటప్పుడు ఈ మంత్రం అయితే చదవాలండి. మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, ఆ మంత్రం తప్పనిసరిగా చదవలసి ఉంటుంది. మంత్రం చదివి పూజాపీఠాన్ని కదిపి తీయండి. అలాగే ఆ పిండి దీపాలు, మీరు ఒక పిండి దీపాన్ని ప్రసాదంగా తినండి. అలాగే ఆ పిండి దీపాలన్నీ కూడా ఏదైనా ఆవుకు పెట్టండి. కొబ్బరి చెప్పని మీరు ప్రసాదంగా తినవచ్చు. అలాగే స్వామివారికి నివేదించవలసిన నైవేద్యం కూడా ప్రసాదంగా మీ అందరూ తీసుకోవచ్చండి. పూజలో వేసినటువంటి షట్కోణ ముగ్గును కూడా మీరు పచ్చని చెట్టు మొదల్లో వేయాలి. పువ్వులు, అక్షింతలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసి పచ్చని చెట్టు మొదల్లో వేయండి. ఎవరు తొక్కే ప్రదేశంలో వేయకండి. ఈ విధంగా అందరూ కూడా స్వామివారిని ఆరాధన చేయండి. స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇదండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.